తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరులను మరవలేం. అమరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు మాజీ డిప్యూటీ స్పీకర్. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరులను మరవలేం. తెలంగాణ సాధన నుంచి అభివృద్ధి వరకు కేసీఆర్ పాత్ర మరవలేనిది. మళ్లీ కేసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వెనక అమరవీరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాటం ఉన్నాయని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సాధన నుంచి రాష్ట్ర అభివృద్ధి వరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర మరవలేనిదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా శంకరంపేట మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నాయకులతో కలిసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు, బీఆర్ఎస్ శ్రేణులకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 2001లో కేసీఆర్ గులాబీ జెండా ఎగరవేసి ప్రత్యేక తెలంగాణ సాధన లక్ష్యంగా ఉద్యమాన్ని ప్రారంభించారని, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో 14 సంవత్సరాల పాటు నిరంతర పోరాటం సాగించారని గుర్తు చేశారు. అహింసా మార్గంలో ఉద్యమాన్ని నడిపిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. గులాబీ సైన్యానికి, గులాబీ ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నాను. 2001లో గౌరవ కేసీఆర్ గారు గులాబీ జెండా చేతబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ జచ్చుడో అనే నినాదంతో 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ ప్రజల బతుకులు మార్చాలే, ఆంధ్ర పరిపాలన నుండి తెలంగాణ సంఖ్యలను విముక్తి చెందించాలనే ఉద్దేశంతో గౌరవ కేసీఆర్ గారు 14 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడి పొలిటికల్ సాధన ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవచ్చు అని చెప్పి అహింసా మార్గంలో, గాంధేయ మార్గంలో సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ఎన్నో రకాల కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు అయినప్పుడు కూడా మొక్కవోని శ్రమతోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత గౌరవ కేసీఆర్ గారిది. 14 సంవత్సరాలు అన్నం తిన్నారో, అటుకులు బుక్కినమో, నిద్రపోయినమో, నీడ కూర్చున్నామో, లేకపోతే రస్తారోకోలు, ధర్నాలు, అన్ని రకాల కార్యక్రమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. చాలామంది అమరులు, ఎందుకంటే శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళు తెలంగాణ వస్తుందో రాదో, కేసీఆర్ సార్ ఆమరణ నిరాదీక్ష అనంతరం కేసీఆర్ తెలంగాణ వస్తుందో రాదని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రాణాలు కూడా అర్పించడం జరిగింది. అలాంటి సందర్భంలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణను కూడా 10 సంవత్సరాలు గౌరవ కేసీఆర్ గారు అనేక రంగాలలో కూడా అనేక ప్రశ్నలకు కూడా సమాధానం ఇస్తూ మరి అనేక సమస్యలను పరిష్కరిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత గౌరవ కేసీఆర్ గారిది. 29వ రాష్ట్రంగా వెలిసిన రాష్ట్రాన్ని నీళ్ళ రంగంలో కావచ్చు, నిధుల రంగంలో కావచ్చు, అన్నిట్లో కూడా నెంబర్ 1 స్థాయిలో ఉంచడం జరిగింది. ముఖ్యంగా మా అక్క చెల్లెలకు మంచి నీళ్ళకు కూడా తాగడానికి నీళ్ళని పరిస్థితుల్లో కూడా మంచి నీళ్లు తెచ్చిన ఘనత గౌరవ కేసీఆర్ గారిది. 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. రైతులకు రైతు బంధు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. రైతు బీమా చేసి రైతులను ఆదుకున్న ఘనత కేసీఆర్ గారిది. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి మరి సస్యశ్యామలం చేసి భూములను తెలంగాణ రాష్ట్రాన్ని మరి ధాన్యాగారంలో నెంబర్ 1 స్థానంలో ఉంచింది గౌరవ కేసీఆర్ గారు. కానీ ఇప్పుడేం జరుగుతుంది గమనించాలి. తెలంగాణ ప్రజలందరూ కూడా తాగడానికి మంచి లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, కరెంటు రాక అవస్థలు పడుతూ ఉన్నారు, యూరియా దొరకక మా రైతాంగం లైన్లో నిలబడి ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చినాయి. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, అనేక రకాల కష్టాలతో తెలంగాణ ప్రజానికం ఈరోజు అవస్థ పడుతూ ఉన్నది. మళ్ళీ కేసీఆర్ గారే రావాలి, కేసీఆర్ గారి పరిపాలనే రావాలని చెప్పేసి ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. రాబోయే కాలంలో డెఫినెట్గా కేసీఆర్ గారి పరిపాలనే రాబోతూ ఉంది. ఇది రాసి పెట్టుకోండి, ఇది కేసీఆర్ గారి పరిపాలన రాబోతా ఉంది. కేసీఆర్ గారు ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈరోజు మరి తెలంగాణ ప్రజలందరూ కూడా ఏదైతే మార్పు అని చెప్పేసి మరి మార్పు కోసం ప్రయత్నం చేస్తే ఆ మార్పు తిరగబెట్టి ఇబ్బందికరమైన పరిస్థితులకు నెట్టేసిందని కూడా తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ, అన్ని వర్గాల వారు ఈరోజు నష్టపోతూ ఉన్నారు. తెలంగాణ యొక్క సమాజం మొత్తం కూడా ఈరోజు నష్టపోతూ ఉంది. ఏ వర్గం కూడా హ్యాపీగా లేదు. కాబట్టి కేసీఆర్ గారు వస్తేనే మరి ఈ సమాజం, ఈ తెలంగాణ
ప్రజలు బాగుపడతారనే నమ్మకం ప్రజలు ఉంది కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా కేసీఆర్ గారు రాబోతా ఉన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒక్క హామీ కూడా 6 గ్యారంటీలు లేవు, 420 హామీలు లేవు, ఏది కూడా హామీలకు నోచుకోలేని పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరువుంది. తెలంగాణ వడ్లు ఇప్పటి వరకు తెలంగాణలో ఇంకా కూడా 30-40% వడ్లు కొనలేని పరిస్థితి ఉంది. అవి వానకు నాంతున్నాయి, ఎండకు ఎండుతున్నాయి. కళ్ళు తెరుస్తలేదు ప్రభుత్వం. దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉంది తప్ప ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా మరి వాళ్లకు సరైన పద్ధతిలో ప్రజలను ఆదుకున్న పాపన పోతలేరు. తప్పకుండా రైతులు ఏదైతే గోసపడుతుండ్రో, కష్టపడుతుందో, రైతులకు ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటారో తప్పకుండా రైతుల శాపం తగ్గుతుంది. సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ.